बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आज हमारी ये प्रेस मीट जो हम लोग ओलंपियाड इस्लामिक एग्ज़ाम रखे थे उसके सिलसिले में है। मैं पहले अपना तारुफ, मेरा नाम अमर लतीफ़ी है। मैं सवारान यूनिट जमात इस्लामी हिंद का माविन अमीर मुकामी हूँ और आप आरिफ इरफान साहब हैं, सवारान यूनिट जमात इस्लामी के अमीर मुकामी हैं। और जो ख़वातीन हैं यहाँ पर, उनमें से एक नाज़िमा हैं ख़वातीन के, हफ्सा निशात साहिबा, और इस ओलंपियाड एग्ज़ाम के कन्वीनर ख़वातीन की जानिब से सबिका साहिबा हैं। अभी हमारी ये जो प्रेस मीट शुरू होने वाली है, इसमें इंशाअल्लाह आपसे अमीर मुकामी सवारा यूनिट के मुखातिब फरमाएंगे। అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. జమాతే ఇస్లామీ హింద్ తెలంగాణ ఈ యువత మరియు టీనేజ్ ఏజ్లో చాలా విద్యార్థులు ఒకవైపు విద్యారంగంలో ఉన్నతంగా ముందుకు పోతున్నప్పటికీ మరోవైపు వారు మానసిక ఒత్తిడి, ధార్మిక లోపాలకు, చెడు అలవాట్లకు గురవుతున్నారు. తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల పట్ల గౌరవం తగ్గిపోవడం, మానసిక ఒత్తిడికి లోనై దారుణాలకు పాల్పడడం వంటి సామాజిక సమస్యలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జమాతే ఇస్లామీ హింద్ తెలంగాణ విద్యా విభాగం, సవారాన్ విభాగం కరీంనగర్తో కలిసి దేశంలోనే మొట్టమొదటిసారిగా ముస్లిం విద్యార్థుల కోసం ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది. మినీ ఇస్లామిక్ ఒలింపియాడ్ పరీక్ష 2025. ఇది దివ్య ఖురాన్ మరియు ప్రవక్తల జీవిత విశేషాల ద్వారా ముస్లిం విద్యార్థుల్లో నిబద్ధత, ధైర్యం, త్యాగం మరియు ఆలోచన శక్తిని ప్రోత్సహించడానికి రూపొందించబడింది. ఈ పరీక్ష థీమ్ ఏంటిదంటే ఫుట్ స్టెప్స్ ఆఫ్ స్ట్రగుల్ అండ్ ఫేత్ ఆఫ్ ప్రాఫెట్ ఇబ్రాహీం జీవిత విశేషాలు యువత కోసం. సవరాన్ యూనిట్ ఈ ఒక బుక్ రాయడం జరిగింది. ఇందులో ప్రాఫెట్ ఇబ్రాహీం అలైహిస్సలాం జీవిత విశేషాలు 6 మాడ్యూల్స్లో పిల్లలకు వివరించడం జరిగింది. ఈ బుక్ యొక్క విశిష్టత ఏంటిదంటే పిల్లలకు యొక్క అక్కడ నేర్చుకోవాల్సిన అంశాలు అంటే లెసన్స్ ఆఫ్ లెర్నింగ్, వారి జీవిత విశేషాల నుండి మనం నేర్చుకోవాల్సిన లెసన్స్ ఏంటి, మరియు ఆ లెసన్స్ ద్వారా మన లైఫ్ మొత్తాన్ని ఒక రిఫ్లెక్టివ్గా ఆలోచించుకుంటే, మనకు ప్రశ్నలు వేస్తే రిఫ్లెక్టివ్ క్వశ్చన్స్ ద్వారా వాళ్ళ యొక్క క్రిటికల్ థింకింగ్ని డెవలప్ చేయడానికి మేము చాలా ట్రై చేయడం జరిగింది. ఈ పాఠ్యపుస్తకం 8వ తరగతి నుండి పీజీ వరకు విద్యార్థుల కోసం రూపొందించబడింది. దీని ద్వారా నిబద్ధత, ధైర్యం, త్యాగం మరియు నిజాయితీ వంటి విలువలు ప్రోత్సహించడం జరిగింది. త్యాగం అనేది చాలా గొప్ప విషయం అండి. ఇవాళ ప్రతి ఒక్కరూ మెటీరియలిజం వైపు పరిగెడుతున్నారు. అలాంటి వాతావరణంలో త్యాగానికి ప్రతీక ఎవరు అంటే ఇబ్రాహీం అలైహిస్సలాం జీవిత చరిత్ర మనకు తెలియజేస్తుంది. బక్రీద్ పండుగ నాడు మనము జరుపుకోవడానికి ముఖ్య అంశం ఏంటిదంటే ఇస్మాయిల్ అలైహిస్సలాం ఎప్పుడైతే దైవం చెప్పాడో త్యాగం చెయ్యి నీ జీవితాన్ని, సో తండ్రి చెప్పిన మాటను అతను త్యాగానికి రెడీ అయిపోయారు. మరి ఇవాళటి వాతావరణంలో తల్లిదండ్రుల విషయాలు అనేటి పాటిస్తున్నారా పిల్లలు? ఫోన్ బంద్ చేయి నాయన, టీవీ బంద్ చేయి నాయన, ఆడకు, మంచిగా చదువుకో అంటే ఎక్కువగా ఆడకు, గేమ్స్ అంటే ఫోన్లో గేమ్స్ ఆడకు అని చెప్పినా కూడా వినవట్లేదు. కానీ ఇక్కడ ఇస్మాయిల్ అలైహిస్సలాం ఎప్పుడైతే వారి తండ్రి చెప్పడం జరిగిందో, నేను కలలో నిన్ను త్యాగం చేస్తున్నాను దేవుని కోసం అని చెప్తే, మీకు ఏదైతే కల వచ్చిందో దాన్ని నిజం చేయండి, మీరు నన్ను శాంతి అంటే ఒక పేషెన్స్ పాటిస్తాను, మీరు ముందుకు నడవండి అని చెప్పడం జరిగింది. సో ఈ మినీ ఇస్లామిక్ ఒలింపియాడ్ యొక్క ముఖ్య లక్ష్యాలు ఏంటిదంటే విద్య మరియు నైతిక మధ్య ఉన్న దూరాన్ని తొలగించడం. ఇప్పుడు మనము విద్యా వ్యవస్థలో చూస్తే ఈవెన్ స్కూల్స్ లోపల, ఈవెన్ కరీంనగర్ లోపల సిగరెట్ తాగుతున్నారు, మద్యపానానికి అలవాటు అవుతున్నారు, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అనే కాన్సెప్ట్ అనేది డెవలప్ అయింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో మాట్లాడుకుంటున్నారు, కలుసుకుంటున్నారు. సో ఇలాంటి విద్యాపరంగా మనం ఎంతో అభివృద్ధి సాధించామండి. ఐఐటి, నీట్, సిఏ ఈ కోర్సులు బాగా చేస్తున్నారు. కానీ నైతిక విలువలు అనేది దిగజారిపోతున్నాయి. కాబట్టి ప్రతి కమ్యూనిటీ తన కమ్యూనిటీకి సంబంధించిన అంశాలను ఈ పిల్లలకు నేర్పించాలి.
మోరల్ వాల్యూస్ అనేది నేర్పించాలి. కాబట్టి జమాతే ఇస్లామీ హింద్ విద్యార్థుల్లో ఆత్మ పరిశీలన మరియు దేవునిపై విశ్వాసాన్ని పెంపొందడం కోసం ఇస్లామిక్ విలువల ఆధారంగా ముస్లిం విద్యార్థుల్లో ఆలోచన శక్తిని ప్రోత్సహించడం ఈ ముఖ్య లక్ష్యాలు. ముస్లిం విద్యార్థుల్లో దివ్య ఖురాన్ బోధనల ద్వారా దిశను నిర్ణయించి ఆత్మ సవరించడం అనేది ఈ మినీ ఇస్లామిక్ ఒలింపియాడ్ యొక్క ఉద్దేశం. దీని క్వశ్చన్ పేపర్ కూడా ఎలా తయారు చేయడం జరిగిందంటే కేవలము 50 MCQs మనం ప్రిపేర్ చేశామండి. అది కూడా హై స్టాండర్డ్. ఓన్లీ 6 MCQs అనేది మెమరీ బోస్ట్ అండి. మిగతా 44 MCQs అనేది ఒక క్రిటికల్ థింకింగ్ ని డెవలప్ చేసేటటువంటి ఒక సినారియో ఇచ్చి, ఈ సినారియో వారికి జీవితంతో సమానమైనటువంటి సినారియో ఇచ్చి, ఈ సినారియోలో మీరు ఉంటే ఏ డిసిషన్ తీసుకుంటారు. క్వశ్చన్ పేపర్ అనేది ఒకటేమో సబ్జెక్ట్ తెలవాలి, రెండోది సబ్జెక్ట్ పై అవగాహన ఉండాలి, మూడవది ఏంటిదంటే టైం ప్రెషర్ ఉంటుంది, నాలుగవది ఏంటిదంటే ఈ 3 విషయాలు తో పాటు మనము ఆ ప్రెషర్లో డిసిషన్ తీసుకోవాలి. అంటే ఈ కండిషన్ లోపల మీరు ఏ డిసిషన్ తీసుకుంటారు అనే విషయాలు ఆ క్వశ్చన్ పేపర్లో పెంపొందించడం జరిగింది. ఇందులో దాదాపుగా 689 స్టూడెంట్స్ రిజిస్టర్ చేయడం జరిగిందండి మొత్తం కరీంనగర్ టౌన్ లోపల. బాలికలు 535, బాలురు 154. పరీక్షలో పాల్గొన్న వారు 13th జూలై నాడు జరిగిందండి. 442 స్టూడెంట్స్ అంటే 64% ఆఫ్ అటెండెన్స్ ఉందండి. బాలికలు 359, 67%. బాలురు 83, 54%. అంటే బాలురులో 154లో 83 అంటే 54%. ఆ విధంగా విద్యాస్థాయి వారీగా హై స్కూల్ 41% స్టూడెంట్స్ రిజిస్టర్ చేయడం జరిగిందండి. ఇంటర్మీడియట్ 55%. ఇది చాలా గొప్ప విషయం ఏంటండి. ఇంటర్మీడియట్ విషయంలో టీనేజ్ సంబంధించింది కాబట్టి మొత్తం రిజిస్ట్రేషన్ లోపల 55% ఇంటర్మీడియట్ విద్యార్థులు. డిగ్రీ పీజీ విద్యార్థులు కలిపి 4% అండి. మొత్తం దాదాపుగా కరీంనగర్ టౌన్ లోపలటువంటి 40 స్కూల్స్ మరియు కాలేజెస్ ఈ మినీ ఇస్లామిక్ ఒలింపియాడ్లో పాల్గొనడం జరిగిందండి. ఇప్పుడు నేను మీ ముందు టాపర్స్ వివరాలు తెలియజేస్తున్నాను. మొత్తము ప్రైజెస్ అనేది 2 కేటగిరీస్ చేయడం జరిగిందండి. ఒకటి ఉర్దూ మీడియం, ఇంకొకటి ఇంగ్లీష్ మీడియం. సో ఉర్దూ మీడియం, ఇంగ్లీష్ మీడియం కలిపి 5000 ప్రైజ్ గెలిచిన విద్యార్థులు 4 మంది అండి టోటల్గా. ఇంకొకటి 3000 ప్రైజ్ గెలిచిన వారు టోటల్ 9 మెంబర్స్ అండి. 1000 ప్రైజ్ గెలిచిన వారు దాదాపుగా 18 మెంబర్స్ అండి. పూర్తి జాబితా టాపర్స్ అనేది మీ ముందు ఒక టాప్ ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నదో వారి నేమ్స్ మీ ముందు ఉంచదలుచుకున్నాను. మొదటి బహుమతి 5000, టోటల్గా ఆల్మోస్ట్ 47 మార్క్స్ వీళ్ళు స్కోర్ చేయడం జరిగిందండి. అహ్మద్ అబ్దుల్ మోమిన్, క్లాస్ 11, షాహీన్ జూనియర్ కాలేజ్, ఇంగ్లీష్ మీడియం టాపర్ అండి. ఇతను 49 మార్క్స్ అనేది ఇతను స్కోర్ చేయడం జరిగింది. సయ్యద్ అద్నాన్ అహ్మద్, క్లాస్ 12, షాహీన్ జూనియర్ కాలేజ్, ఇతను కూడా ఇంగ్లీష్ మీడియంలో 49 మార్క్స్ స్కోర్ చేయడం జరిగిందండి. వీరిద్దరు కూడా షాహీన్ కాలేజీలో IIT ఇంజనీరింగ్ మెయిన్స్ చేస్తున్నారండి. షిఫా ఫాతిమా, క్లాస్ 12, గవర్నమెంట్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ ఉర్దూ మీడియం 47 మార్క్స్ తో పాటు ఉర్దూ మీడియంలో టాప్ చేయడం జరిగిందండి. హాదియా జరీన్, క్లాస్ 10, ఎడ్యుకేర్ స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ రోమన్ ఉర్దూలో, అంటే ఉర్దూ రోమన్ ఉర్దూ ఒకటే కేటగిరీ అండి. వారు దాదాపుగా 47 స్కోర్ చేసి టాపర్గా నిలవడం జరిగింది. అంటే ఇంగ్లీష్లో 2 టాపర్సు, ఉర్దూ మరియు రోమన్ ఇంగ్లీష్లో 2 టాపర్స్ అండి. రెండో బహుమతి పొందిన వారు అరీషా హసన్, క్లాస్ 9, హుదా హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం, జైనబ్ సిజా, క్లాస్ 8, నవాబ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇంగ్లీష్ కేటగిరీ, సఫానా ఇర్ఫాన్, క్లాస్ 8, హుదా హై స్కూల్ ఉర్దూ మీడియం రోమన్ ఇంగ్లీష్, అమతుర్ రెహమాన్ ఫాతిమా, క్లాస్ 9, హుదా హై స్కూల్ రోమన్ ఉర్దూ, ఉమామా బుష్రా, క్లాస్ 10, హుదా హై స్కూల్ రోమన్ ఉర్దూ, అనియా ఫాతిమా, క్లాస్ 9, సెయింట్ జాన్స్ రోమన్ ఉర్దూ రోమన్ ఇంగ్లీష్, హలీమా బుతూల్, క్లాస్ 11, గవర్నమెంట్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ రోమన్ ఇంగ్లీష్, నిమ్రా, క్లాస్ 11, గర్ల్స్ జూనియర్ కాలేజ్ రోమన్ ఇంగ్లీష్, ఫౌజియా బిన్తే అబూబకర్, క్లాస్ 11, గవర్నమెంట్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ రోమన్ ఇంగ్లీష్, షీమా లుబాబా, క్లాస్ 11, షాహీన్ జూనియర్ కాలేజ్ రోమన్ ఇంగ్లీష్, మొహమ్మద్ సుహేల్ అహ్మద్, క్లాస్ 11, షాహీన్ జూనియర్ కాలేజ్ ఉర్దూ, సయ్యద్ హసన్ అబూబకర్, క్లాస్ 11, ఆకాష్ కాలేజ్
ఉర్దూ. మూడో బహుమతి పొందిన వారు 1000 ప్రైజ్ అండి. దాదాపుగా వీరికి డిఫరెన్స్ 1-2 మార్కులు తేడా ఉంది. మనహా అమతు సుబూర్ క్లాస్ 9 హుదా హై స్కూల్ రోమన్ ఉర్దూ. సాలిహా ఫాతిమా క్లాస్ 9 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ रोमन इंग्लिश. मोहम्मद तकीउद्दीन क्लास 8 हुदा हाई स्कूल उर्दू. सुमेरा बेगम क्लास 11 शाहीन जूनियर कॉलेज रोमन इंग्लिश. सैयद नुदरत हुसैन क्लास 12 शाहीन जूनियर कॉलेज रोमन उर्दू. मोहम्मद जैद क्लास 12 अग्रहारम रोमन इंग्लिश. उम्मे अनम क्लास 9 गवर्नमेंट गर्ल्स स्कूल उर्दू. आतिफा तजमीन क्लास 9 हुदा हाई स्कूल इंग्लिश. सारा फातिमा क्लास 9 हुदा हाई स्कूल इंग्लिश. आयशा कौनैन क्लास 11 शाहीन जूनियर कॉलेज इंग्लिश. आयरा गुल्नार क्लास 12 आल्फोर्स जूनियर कॉलेज इंग्लिश. मोहम्मद रैयान दस्तगीर क्लास 12 गवर्नमेंट जूनियर कॉलेज आर्ट्स एंड कॉमर्स इंग्लिश. సో టోటల్గా 28 మెంబర్స్ క్యాష్ ప్రైజ్ విన్నర్ అండి. ఇలా ఇదే కాకుండా క్లాస్ 8 టాపర్స్ 10, 11, 12 టాపర్స్ కూడా వారికి కన్సోలేషన్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటిదంటే ఇలాంటి నైతిక విలువలకు సంబంధించినటువంటి పరీక్షలు ఏర్పాటు చేసి ఈ విధంగా మనం ప్రోత్సహిస్తే వచ్చే తరాలు కూడా దీనికి ఇన్స్పిరేషన్ తీసుకుంటారని, ఇలాంటి కార్యక్రమాలు కేవలం ముస్లిం కమ్యూనిటీ కాదు, క్రైస్తవుల కమ్యూనిటీ, హిందువుల కమ్యూనిటీ తన మతాలకు సంబంధించిన నైతిక విలువ విద్య అనేది నేర్పివ్వాలి. ఇలాంటి ఎగ్జామ్స్ ఏర్పాటు చేయాలి. ఈ విధమైనటువంటి ఇస్లామిక్ స్టడీస్ ఒలింపియాడ్ అనేటువంటిది దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక మంచి మంచి మేనర్లో కండక్ట్ చేయడం, ఒక హై లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది మనం జమాతే ఇస్లామీ హింద్ సవారాన్ యూనిట్, జమాతే ఇస్లామీ హింద్ తెలంగాణ ప్రోత్సాహంతో చేయడం జరిగింది. నెక్స్ట్ కార్యక్రమం ఏంటిదంటే వచ్చే ఇయర్లో జూలై ఆగస్ట్ మంత్లో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు దివ్య ఖురాన్ ఈ రెండింటిని సమ్మిళితం సంబంధించినటువంటి అప్పుడు మినీ ఇస్లామిక్ ఉండదండి, ఇస్లామిక్ స్టడీస్ ఒలింపియాడ్ అనేది ఉంటుంది. అది 100 MCQs మీద ఆధారపడి ఉంటుంది. అది కూడా 3 hours ఉంటుంది. మొత్తం డిస్ట్రిక్ట్ లోపట మరియు మొత్తము తెలంగాణ స్టేట్ లోపట దీన్ని వచ్చే సంవత్సరంలో ఇన్షాల్లా చేయాలని జమాతే ఇస్లామీ హింద్ ఒక డిసిషన్ తీసుకున్నది. టోటల్ డ్రాఫ్ట్ అనేది మన ప్రెసిడెంట్ గారి దగ్గర ఉంది. అది అప్రూవల్ దొరికిన వెంటనే నెక్స్ట్ 1 month తర్వాత ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం అనేది మంచిగా జరగాలి కాబట్టి UQC అనే ప్రోగ్రాం అనేది మొత్తము తెలంగాణ పరంగా స్పెషల్గా కరీంనగర్ డిస్ట్రిక్ట్లో మనము ముందుంచుతున్నాము. ఇది యువత కోసము అండర్స్టాండింగ్ ది ఖురాన్ సర్కిల్. ప్రతి మతస్థుడు తన మతానికి సంబంధించినటువంటి గ్రంథాల వైపు మరలాలి. అప్పుడే ఈ నవ సమాజ నిర్మాణం అనేది జరుగుతుంది. కాబట్టి జమాతే ఇస్లామీ హింద్ ఈ యంగ్ జనరేషన్ కి ఇన్విటేషన్ ఇస్తుంది. వచ్చే సంవత్సరం జూలై ఆగస్టులో ఇస్లామిక్ స్టడీస్ ఒలింపియాడ్ అనేది రాయాలి అంటే దివ్య ఖురాన్ని ఒక క్రిటికల్ థింకింగ్ ద్వారా ఇస్లామిక్ వాల్యూస్ను పాటిస్తూ క్రిటికల్ థింకింగ్ ద్వారా మహాప్రవక్త యొక్క జీవిత చరిత్రను తెలుసుకుంటూ అనేది ఈ ఇస్లామిక్ స్టడీస్ ఎగ్జామ్కి ప్రిపేర్ చేయాలని మేము ఇన్విటేషన్ ఇస్తూ ఈ ప్రసంగాన్ని నేను ముగిస్తున్నాను. మీకేమన్నా ఈ యొక్క ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీ అనేది ఆగస్ట్ 2 నాడు కరీంనగర్ ఫంక్షన్ హాల్ లోపల భారీ ప్రిపరేషన్స్తో మేము ఏర్పాటు చేయడం జరిగిందండి. మీరు కూడా అందరూ అక్కడికి రావాలి, ప్రోత్సహించాలి. ఇలాంటి మంచి కార్యక్రమాలు అన్నటువంటి ప్రోత్సహిస్తేనే ఈ పీర్స్ వచ్చే తరాలకు ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. ధన్యవాదములు.